మాన్కోట న్యూస్కు స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా కిషోర బాలికలకు హెల్త్ అండ్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ కార్యక్రమం మహబూబాబాద్ జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ రవీందర్ రావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12 నుంచి 14 సంవత్సరాల లోపు బాలికలకు న్యూట్రిషన్ ఫుడ్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిందని తెలిపారు. సామాజిక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని సమాజ సేవకు కృషి చేయాలని చెప్పి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ అధ్యక్షుడు అజయ్ మిశ్రా అన్నారు. కేసంద్రం మండలంలోని తలపూసపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన రక్త శిబిరంలో ఆయన పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక, సర్పంచ్ విజిత రవిచందర్ రెడ్డి, రెడ్ క్రాస్ బాధ్యులు కోటిరెడ్డి, వరప్రసాద్, సీతామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నమస్తే.
తెలంగాణలో 8 బ్లడ్ బ్యాంక్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉన్నాయి 8 జిల్లాల్లో. ఇదే 9 ఈరోజు ఫౌండేషన్ స్టోన్ జరిగింది. కలెక్టర్ గారి సౌకర్యంతో మీ అందరి సౌకర్యంతో త్వరగా బిల్డింగ్ కూడా వస్తుంది. మీటింగ్ హాల్ అవసరం, బట్ ముఖ్యంగా ఇక్కడ యాక్టివిటీస్ జరగాలి. యాక్టివిటీస్ అంటే బ్లడ్ బ్యాంక్ గురించి ప్లానింగ్, ఇంకోటి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ లేకపోతే స్కిల్స్ ట్రైనింగ్ అదే కూడా ప్లాన్ చేయండి. మన ముఖ్యంగా యాక్టివిటీస్ హెల్త్ మెడికల్ ఫెసిలిటీస్ గురించి ఉన్నాయి, బట్ ఇంకా సోషల్ యాక్టివిటీస్ కూడా చేయవచ్చు. మన స్టేట్ తరఫు నుంచి ఈ బ్లడ్ బ్యాంక్ వచ్చినప్పుడు చాలా ఎక్విప్మెంట్స్ కావాలి. ఎక్విప్మెంట్స్ కాస్ట్లీ ఉన్నాయి. దీని గురించి మనం ప్రయత్నం చేస్తాం. ఈ ఎక్విప్మెంట్స్ కూడా ఇప్పుడు లాస్ట్ మంత్లో హనంకొండలో 1.45 crores వర్త్ ఎక్విప్మెంట్స్ డొనేషన్ జరిగింది. అక్కడ అప్గ్రేడేషన్ గురించి, బ్లడ్ బ్యాంక్ అప్గ్రేడేషన్ గురించి. సో బిల్డింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఆ తర్వాత ఈ ఎక్విప్మెంట్ కాస్ట్ కూడా చాలా. లంబాడా హక్కుల పోరాట సమితి 25వ వార్షికోత్సవ మహాసభలను విజయవంతం చేయాలని లంబాడా హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పెళ్ళయ్య నాయక్ పిలుపునిచ్చారు. మా తండాలో మా రాజ్యం అనే నినాదంతో ఏర్పాటైన లంబాడి హక్కుల పోరాట సమితి 3000కు పైగా తండాలను గ్రామ పంచాయతీగా చేయడంలో విశేష పోరాటం చేసిందని అన్నారు. గిరిజన హక్కుల కోసం నిరంతరం శ్రమిస్తుందని లంబాడి హక్కుల పోరాట సమితి సభను విజయవంతం చేసేందుకు గిరిజన సోదరులందరూ తరలి రావాలని మీడియా సమావేశంలో తెలిపారు. జూలై 1వ తారీఖు నాడు లంబాడి హక్కుల పోరాట సమితి మా తండాలో మా రాజ్యం అనేటటువంటి నినాదంతో మొదలై తండాలని పంచాయతీలుగా గుర్తించాలనే మొదటి డిమాండ్ను పెట్టుకొని దాదాపు 25 సంవత్సరాలుగా పోరాటం చేసింది. 18వ సంవత్సరం వార్షికోత్సవం నాటికి తండాలని పంచాయతీలుగా సాధించుకోగలిగాం. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 3000 పైచిలకు ఇవాళ గిరిజన సర్పంచ్లు అయ్యారంటే కారణం లంబాడి హక్కుల పోరాట సమితి. దాదాపు 30,000 మంది వార్డు మెంబర్లు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డారు. ఆంధ్రప్రదేశ్లో ఒక 200 తండాల పంచాయతీలు అయినాయి. దాదాపు ఇంకా 500 పైచిలకు తండాలు అక్కడ పంచాయతీలు కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం టెక్నికల్గా జీవోలో పెట్టినటువంటి కొన్ని అడ్డంకుల వలన అవి ఆగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిని కూడా సాధించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. అదే రోజు పెట్టుకున్నాం మేమెంతమందిమో మాకంత వాటా కావాలనేటటువంటి నినాదాన్ని 2వ నినాదంగా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గిరిజనుల జనాభా ఇక్కడ 9.91% ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు చేయించినటువంటి సర్వే ప్రకారం గత 8 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం మాకు బడ్జెట్లో 9.91% బడ్జెట్ కూడా కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ రిజర్వేషన్లు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 85,000 పైచిలకు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తున్నది. మాకు 6% రిజర్వేషన్లు మాత్రమే వస్తున్నటువంటి స్థితి ఉంది. అందుకనే జాతినంతా ఐక్యం చేసి పార్టీలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా హక్కులు సాధించుకోవాలనేటటువంటి ఆలోచనతోని రేపు జరగబోతున్నటువంటి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ను ఏ రాష్ట్రంలో ఏ సమస్యల మీద మేము పోరాటం చేయాలి, ఇప్పటిదాకా సాధించినటువంటి విజయాలు, 1000 మంది నాయకత్వాన్ని తయారు చేసుకోగలిగినాం. మా సమస్యల్ని ఒకప్పుడు జనరల్ గా కమిట్మెంట్ ఉన్నటువంటి మీడియా మిత్రులు, జర్నలిస్టులు పోయి రాసి సమాజం దృష్టికి తీసుకెళ్లేవాళ్ళు. కానీ ఇవాళ ప్రతి దగ్గర, ప్రతి తండాలో స్థానిక నాయకత్వాన్ని తయారు చేయడంలో లంబాడి హక్కుల పోరాట సమితి పాత్ర కీలకమైంది. ఇవాళ వేలాది మంది నాయకత్వం అటు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో తయారైందంటే లంబాడి హక్కుల పోరాట సమితి పోరాట ఫలితంగానే, ఉద్యమ ఫలితంగానే ఈ నాయకత్వం వచ్చినటువంటి పరిస్థితి. మా సంఘంలో పనిచేసినటువంటి వాళ్ళు చాలా మంది కేంద్ర మంత్రుల దాకా అయినటువంటి పరిస్థితి ఉన్నది. ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినటువంటి స్థితి ఉంది. చాలా మంది వాళ్ళ సర్పంచ్, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా కూడా పనిచేస్తున్నటువంటి స్థితి ఉంది. రాజ్యాంగ పదవుల్లో పోయినటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్లుగా తీర్చిదిద్దినటువంటి, మోటివేట్ చేసినటువంటి సంస్థ లంబాడి హక్కుల పోరాట సమితి. కాబట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంలో రేపు మన మహబూబాద్ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున దీన్ని ఉత్సవాలు నిర్వహించాలని, ప్రారంభ ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. 1వ తారీఖు నాడు రేపు అనంగా ఉదయం 11 గంటలకు ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది. లంబాడి సాంస్కృతిక సాంప్రదాయాల బద్దంగా ఆ ర్యాలీ ఉంటుంది. అది అయినాక 2 గంటలకు, 1 గంటకు మీటింగ్ స్టార్ట్ అవుతుంది, సదస్సు స్టార్ట్ అవుతుంది, ప్రారంభ సదస్సు. ఆ సదస్సుకు పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానించాం. మనం హాజరవుతున్నారు. అదేవిధంగా
కాంగ్రెస్ పార్టీలో ఉండి ట్రైబల్స్ కోసం దేశవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి భక్త చరణ్ దాస్ గారు, సిడబ్ల్యూసీ మెంబర్ 3 రాష్ట్రాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి భక్త చరణ్ దాస్ గారు కూడా హాజరవుతున్నారు. స్థానిక ఎంపీ కవిత గారు హాజరవుతున్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా మేము ఈ సభకు ఆహ్వానించాం. రాము నాయక్ గారు, మా మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ గారు, అదేవిధంగా వీళ్ళతో పాటు మా జాతిలో ఉన్నటువంటి నాయకులను ఒకవైపు ఆహ్వానిస్తూనే మా ఉద్యమానికి అండగా నిలబడ్డటువంటి సామాజిక సంస్థలను కూడా రేపు మేము మాకు అండగా మొదటి నుంచి ఉన్నారు. రేపు మళ్ళీ ప్రారంభించేటటువంటి నెక్స్ట్ మా హక్కుల సాధన ఉద్యమంలో అండగా నిలబడడం కోసం వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నాం. అందులో ప్రముఖంగా మా మందకృష్ణ బీజేపీ నుంచి కూడా ఆహ్వానించాం. దానికి అమర్ సింగ్ తిలావత్ గారు ఒకవైపు అఖిల భారత బంజారా సేవా సంఘం జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు, బీజేపీ రాష్ట్ర నాయకులుగా ఉన్నారు. అమర్ సింగ్ తిలావత్ గారు రేపు హాజరవుతున్నారు. సంఘం 25 సంవత్సరాలు నిలబడి ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ లేకుండా ఆ ప్రజల రక్తమాంసాలతో సపోర్టుతో నిలబడి నిరూపించింది, చరిత్ర నిరూపించింది. చాలా సంఘాలు మాతో పాటు ఏర్పడినటువంటి మా సోదర సంఘాలు ఒకవైపు హక్కుల కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నాయి. కానీ లంబాడి హక్కుల పోరాట సమితి పెట్టినటువంటి మొట్టమొదటి డిమాండ్ తండాల పంచాయతీలను సాధించుకున్నది. బహుశా 95వ దశకంలో పుట్టినటువంటి అన్ని కుల సంఘాల్లో తన డిమాండ్ నెరవేర్చుకున్నటువంటి ఏకైక సంఘం లంబాడి హక్కుల పోరాట సమితి. ఇది మేము గర్వంగా చెప్పగలం. లేకపోతే బ్యాక్లాగ్ ఉద్యోగాల నుంచి మొదలు పెడితే, నోటిఫికేషన్ నుంచి మొదలు పెడితే చాలా సమస్యలు పరిష్కరించుకున్నాం. కానీ ఇంకా చాలా సమస్యలు లంబాడి జాతి, గిరిజన జాతి ముందు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ సవాళ్లను అధిగమించడం కోసం రాష్ట్రాల వారీగా ఉద్యమ కార్యాచరణను రూపొందించుకుంటాం. కొత్త కమిటీల నియామకం జరగబోతుంది. రాష్ట్ర కమిటీకి, కేంద్ర కమిటీకి, జిల్లా కమిటీలకు కూడా కొత్త నాయకత్వాన్ని, అందులో ఎక్కువగా యూత్ కు ప్రాధాన్యత ఇవ్వాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నాం. మేము యువకులు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు యువకులను మేజర్ నాయకత్వాన్ని డెవలప్ చేయాలనేటటువంటి ఆలోచనతోని రేపు సదస్సులో దీని మీద ఎక్కువ చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మేము 20 సంవత్సరాల వయసు, 25 సంవత్సరాల వయసులో ఈ సంస్థకు బాధ్యత తీసుకున్నాం. ఇవాళ దాదాపు 25 సంవత్సరాలు ఈ సంస్థ కోసం మేము పనిచేసినాం. కొత్త నాయకత్వం కనుక ఏర్పడితే మళ్ళీ ఒక 20-25 సంవత్సరాలు ఈ జాతిని ఐక్యంగా నిలబెట్టుకుని ముందుకు తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంటుందనేటటువంటి ఉద్దేశంతో నిర్మాణపరమైనటువంటి నిర్ణయాలు, కార్యాచరణ నిర్ణయాలు, ఉద్యమ నిర్ణయాలు ఇవాళ తీసుకోబోతున్నాం. అదేవిధంగా సోదర సంఘాలతోని, సమాజంతోని అన్ని వర్గాల ప్రాతినిధ్యాన్ని, సపోర్టును మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక లంబాడి జాతి కొట్లాడితే ఈ సమస్యలను పరిష్కరించుకునేటటువంటి వాళ్ళం కాదు. అగ్ర కులాల నుంచి అణగారిన కులాల వరకు ప్రజాస్వామ్య వాదులంతా దీంట్లో ఆ రోజు మాకు అండగా నిలబడ్డారు. కుటుంబ పాలనతో తెలంగాణ అభివృద్ధి కుంటుపడుతుందని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి బాబులాల్ మరాండి తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మైబాద్ పట్టణ కేంద్రంలోని విఆర్ఎన్ గార్డెన్ లో బీజేపీ పార్టీ ఏర్పాటు చేసిన మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ పనిచేస్తుందని చెప్పి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రామచంద్రరావు, యాప సీతయ్య, ఎడ్ల అశోక్ రెడ్డి, హుస్సేన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు వైస్ ఎంపీపీ ఎల్లిమలయ్య గారు కాలువతో సన్మానించాలని కోరుతున్నాము. మహబూబాబాద్ పట్టణ అధ్యక్షులు పైల శ్రీనివాస్ గారు బొకే బీజేపీ రాష్ట్ర నాయకులు దామోదర్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సింది, అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఇక్కడ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. మరియు बहुत धन्यवाद देता हूँ कि पहली दफा आप सब लोगों से इस प्रकार के आकर के मिल रहे हैं और झारखंड से चलते हमें आप सब लोगों को बताया
और बहुत खुशी हो रही है कि जैसे मैंने पहले ही कहा कि हम सब लोग भारत माता की जय का नारा अभी हम सब लोग की, ये हम लोगों के नारा नहीं है, ये मंत्र है। और इस मंत्र को साधना है ये भारतीय जनता पार्टी के कार्यकर्ता को, और इनके कार्यकर्ता कहीं नहीं बल्कि ये पूरे भारतवासियों की हमारा ये मंत्र होना चाहिए। और आज मैं ये कह सकता हूं कि इसी मंत्र की पूरा करने के लिए हमारे जो देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी लगे हुए। हमने कहा कि भैया सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास, उसका ही मूल मंत्र है भारत माता की जय। तो हमने ये कहा कि ये हम सबको मैं और ये हम सब लोगों के ऊपर ये बहुत लेवल बिना समझे आप सब लोगों को ताली बजाना पड़ेगा, क्योंकि हमारे लिए मुश्किल है कि मैं पहली दफा आपके इस सुदूर क्षेत्र में आया हूँ। हैदराबाद तक तो हम कई दफे आए थे और वहाँ तो मैंने देखा कि काफी लोग हिंदी समझते हैं और बोलते भी हैं, लेकिन लगा कि जैसे गांव की ओर आए तो हमें थोड़ा सा मुश्किल लगा। लेकिन अब पार्टी का आदेश था, मैंने पार्टी को कहा भी था कि भाई आप वहाँ भेज रहे हो, वहाँ तो हम कुछ बोलेंगे, वो लोग क्या बोलेंगे पता नहीं, एक दूसरे का संवाद हो नहीं पाएगा तो थोड़ा सा दिक्कतें होगी। लेकिन हम सबको कोशिश करें कि भाई आप सबको अनुवाद भी करेगा, लेकिन एक बार हम सब लोग जयकारा लगाएंगे, ठीक है ना? होता तो आप लोग समझ जाएंगे हमारी बात को। भारत माता की, भारत माता की। नरेंद्र मोदी बनी, भारतीय जनता पार्टी के नेतृत्व में सरकार बनी। आज भारत की जो मान और प्रतिष्ठा देश और दुनिया में भी किस प्रकार से बना आप सब लोगों के ध्यान में। आज आप देखे होंगे कि जब देश के प्रधानमंत्री शुरू में जब बने नरेंद्र मोदी जी, तो उसके बाद उन्होंने दुनिया के सारे देशों का जो महत्वपूर्ण देश है या छोटे बड़े देश है, पड़ोसी देश है, पड़ोसी देश तो पहली बार जब 2014 में ही देश के प्रधानमंत्री बने तो आपने देखा कि पड़ोसी राष्ट्र सबको बुलाया, यानी उसी समय बता दिया कि देश के प्रधानमंत्री ने कि हम पड़ोसियों के साथ मित्रता का भाव चाहते हैं और दुनिया के साथ भी, और इसलिए पूरे देश का दुनिया का उन्होंने भ्रमण किया और सब राष्ट्राध्यक्षों से मिला। तो ये देश को एक प्रकार से पूरी दुनिया को एक मैसेज दिया कि हम क्या चाहते हैं, भारत का हमारा क्या विचारधारा है, हम क्या सोचते हैं। तो इस काम को देश के प्रधानमंत्री ने अपने शुरू में 2014 में भी उन्होंने शुरुआत कर दी। उसी समय से उन्होंने बता दिया कि हम देश को किस ओर ले जाना चाहते। ये भारतीय जनता पार्टी का जो ने कहा कि जो मूल मंत्र है उसको पूरा करने के लिए क्या क्या करना पड़ेगा, कैसे करना पड़ेगा, तो ये उसी समय उसको इन्होंने इस बात को बता दिया। तो पूरा कैसे होगा, इस काम के लिए तो हम सब जो यहाँ काम करते బీజేపీ దిగజారుడు రాజకీయాలతో రాజ్యాధికారం సాధ్యం కాదని, ప్రజాభిమానం చూరగొనేలా పనిచేయాలే తప్ప చౌకబారు విమర్శలకు పాల్పడడం సరికాదని మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ రవీందర్ రావులు అన్నారు. మహిబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ పత్రికా సమావేశానికి నాతో పాటు పాల్గొంటున్న గౌరవ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు రవీంద్రరావు గారికి పేరు పేరున నమస్కారం. గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు, రవీంద్రరావు గారు చెప్పిన విషయాన్ని ఏకీభవిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గాన్ని జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో జరుపుతున్న సందర్భంగా బీజేపీ అవలంబిస్తున్న తీరు, బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ఆడుతున్న ఆటలు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. వాళ్ళ జాతీయ కార్యవర్గ సమావేశంలో జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా ఉన్న శ్రేణులందరినీ తెలంగాణలోని 119 నియోజకవర్గాలలో దింపి పార్టీ చేస్తున్న కార్యక్రమాల్ని, టీఆర్ఎస్ పార్టీని ఓడియటానికి తీసుకోవాల్సిన
మరి చర్యల్ని కూడా ప్రజలకు వివరించాలని రెచ్చగొట్టి ఈరోజు మరి ఇక్కడ స్థానిక నాయకులు మాట్లాడిన మాటలు బీజేపీ దిగజారుడు దివాళకోరుతనానికి నిదర్శనం. వాళ్ళ సంస్కృతికి మరి బీజేపీ సంస్కృతి వాళ్ళ మాటలు ఎట్లుంటాయనే దానికి అది ఉదాహరణ. మరి రవీంద్రరావు గారు అన్నట్టు నిజంగా మా శక్తి ముందు మీరు నిలవలేరు, నిలబడలేరు, అది గుర్తించుకొని మసులుకుంటే మంచిది. ఏదైనా ఉసిగొల్పి రెచ్చగొట్టి తద్వారా లబ్ధి పొందాలని బీజేపీ చూస్తున్నట్టు మనం భావించాల్సి వస్తుంది. బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా వచ్చే ప్రతి ఒక్కరిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రశ్నిస్తా ఉన్నాం. మీకు సిగ్గు లజ్జ ఉంటే 8 ఏళ్ల నాడు ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్రంలో ఏర్పాటు జరిగినప్పుడు ఇచ్చిన విభజన హామీలు ఒక్కటన్నా మీరు నిలబెట్టుకున్నారా? 8 ఏళ్లుగా దేశంలో వచ్చిన పరిశ్రమలు కావచ్చు, ఇండస్ట్రీలు కావచ్చు, లేకపోతే సంస్థలు, మెడికల్ కాలేజీలు కావచ్చు, ఎన్ఐటీలు కావచ్చు, ఐఐటీలు కావచ్చు, ఐఐఎంలు కావచ్చు, నవోదయాలన్నీ మీరు తెలంగాణకి ఇచ్చింది అన్ని. ఇక్కడ మాట్లాడే నాయకులకు సిగ్గు, శరం, ఆత్మగౌరవం ఉంటే తెలంగాణకు రావాల్సిన వాటను ముందు తీసుకొచ్చినాక మాట్లాడమని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంత వెకిలి చేష్టలు, ఇంత వెకిలి మాటలు, ఇంత చిల్లర మాటలు మరి రాజకీయాల్లో కొత్త ఒరవడి, ఇంత సిగ్గులేని మాటలు మాట్లాడి ఏం బాగుకుందాం అనుకుంటున్నారు చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము ప్రధానమంత్రి గారిని, బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని ఇక్కడి నుంచి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో ఉంటే 19 రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నారు. అందులో 8 రాష్ట్రాలు అన్యాయంగా మరి ఒక సీటు కూడా గెలవలేని రాష్ట్రాలను కూడా మీ ధనబలంతో, మీ అంగబలంతో, మీ అధికార బలంతో మరి పార్టీలను చీల్చి ఎక్కడ లేని విష సంస్కృతిని రాజకీయాల్లో చొప్పించి మరి నిన్న జరిగిన మహారాష్ట్ర, ఇవాళ జరిగిన మహారాష్ట్ర ఉదంతం ఒక ఉదాహరణ. ఇలా 8 రాష్ట్రాల్ని నీతి లేకుండా నిస్సిగ్గుగా మీరు అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అలా 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మీరు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏ లక్ష్యంతోనైతే తెలంగాణను పోరాడి సాధించుకున్నారో ఆ లక్ష్యం దిశగా మరి ప్రజలు కోరుకున్న సంక్షేమాన్ని, ఈ ప్రాంతాలకు అవసరం ఉన్న అభివృద్ధిని చేసుకుంటూ ముందుకు పోతున్న తరుణంలో తీసుకొచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలు మీరు మీ 19 రాష్ట్రాల్లో అమలు చేయండి, తర్వాతనే తెలంగాణకు రాండి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మన పక్కనే కర్ణాటకలో అధికారంలో ఉన్నారు, అక్కడ కళ్యాణ లక్ష్మి ఉందా అని డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్కడ ఆరోగ్య లక్ష్మి ఉందా, ఒక కేసీఆర్ కిట్ ఉందా, ఒక రైతు బంధు ఉందా, రైతు బీమా ఉందా, లేకపోతే ఒక ఒంటరి మహిళ పెన్షన్ ఉందా? ఏ ముఖం పెట్టుకొని సిగ్గు లేకుండా ఈ రాష్ట్రానికి వస్తున్నారు? ఏం చెప్పదలుచుకున్నారు? మేము చక్కగా ప్రజలకు చెప్పమని డిమాండ్ చేస్తాం.